Step into value zone hypermart Patancheru. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా సరే ఫీమేల్స్ పెర్ఫ్యూమ్ బాగుంది లేకపోతే స్మైల్ బాగుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ మీకు ఏమి ఇచ్చారు? మోస్ట్లీ నాకు వచ్చే కాంప్లిమెంట్స్ ఆన్ స్క్రీన్ ఉన్నాను కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుందని పెడతా ఉంటారు. ఇఫ్ నాట్ హెయిర్ స్టైలింగ్ ఒక్కొక్కసారి చేసుకున్నప్పుడు ఆ స్టైలింగ్ బాగుంది, లేకపోతే కర్లీ హెయిర్ బాగుందని కొంతమంది అంటారు, అండ్ హైట్ మంచి హైట్ అంటారు, లేకపోతే కలర్ మంచి కలర్ అంటారు. సో ఇట్స్ ఆల్ కామన్, అది ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు, ఉన్నవి పొగుడుతూ ఉంటారు అంతే. అందుకని సరే, ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ కలవడానికి వెళ్ళేటప్పుడు మీ అటెన్షన్ కానీ లేకపోతే అవతల వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేస్తారు, మీ అటెన్షన్ని ఎలాగా పెడతారు? బేసిక్గా అమ్మాయిని కలవడానికి వెళ్ళను, అంత ఛాన్స్ మన తీసుకో. దగ్గర రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ లేవు కదా, లేకపోతే అరిచేవి కోయి 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 లేదు, బేసిక్గా ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు పార్టీస్ అండ్ ఆల్. అందుకే ఫ్రెండ్స్ కూడా, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు, నువ్వు ఎందుకు వచ్చి వేస్ట్ కూర్చుంటావు, అందుకని ఇంకేం చేయవు అక్కడ అంటూ ఉంటారు. సో అది చెప్పడానికి కూడా సమాధానం లేదు యాక్చువల్గా నా దగ్గర. సో ఇఫ్ ఐ మైట్ గో ఫర్ ఎ పార్టీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ అదర్ థింగ్, లేదా మీరు అన్నట్టు ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే, డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే, ఒకవేళ డేట్కి వెళ్తే, సో ఐ డెఫినెట్లీ డ్రెస్ అప్ గుడ్, మంచి పర్ఫ్యూమ్, అంతకు మించి ఇంకేం కావాలి? అంతే. యా. కట్స్ రివీల్ టు ఎవ్రీవన్ హౌ మెనీ పీపుల్ యూ హావ్ స్లెప్ట్ విత్. నేనేం వినలేదు, నాకేం తెలీదు, ఆన్సర్ మాత్రం రికార్డ్ అవుద్దాం. క్వశ్చన్లు ఏంటండి ఇవి, ఇలా ఉన్నాయి ఏంటండి ఇవి? ఎంతమందితో పడుకున్నావో చెప్పాలి, లేకపోతే 2 షార్ట్స్ తీసుకోవాలా? ఐ బెటర్ టేక్ 2 షార్ట్స్. వాటర్ మిలన్ చెప్పరా ఆన్సర్? అమ్మాయి మరి అసంగా ఉంటుంది అది. నేను ఎవరితో పడుకోలేదు, చెప్పలేను కాబట్టి తాగేస్తున్నా. ఫ్రెష్ ఇది లేదు, 4 days అయింది ఈ జ్యూస్ చేయించి. ఓకే, నో ఐస్ నో షుగర్, 4 Thank days you. బ్యాక్ జ్యూస్ అయినా తాగుతున్నారు ఆన్సర్ చెప్పకుండా. ఇలా ఉందేంటి? ప్యూర్ కివి, 4 days అయింది కదా. ఈ షో చూసిన తర్వాత ఎవరైనా ఎపిసోడ్ చూసినప్పుడు పొట్ట పెరిగిందంటే దానికి కారణం మంజుషాయ, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పిల్ అవుట్ యువర్ బెస్ట్ సెక్స్ స్టోరీ విత్ డీటెయిల్స్ ఆర్ టేక్ 5 షార్ట్స్. సో ఆ షార్ట్స్ ప్లేస్ లో మేము ఒక టాస్క్ ఇస్తాం, అది చేసేసి. ఇఫ్ యు ఆర్ వర్జిన్ యూ గెట్ టు హ్యాండ్ అవుట్ 6 షార్ట్స్ టు ద గ్రూప్. ఫస్ట్ దే బాగుంది, 5 షార్ట్స్ లేదా ఏదో టాస్క్ అన్నారుగా, చేసేద్దాం. సో బెలూన్ ని షేవ్ చేయాలి. ఒక బెలూనేగా? యా, థ్యాంక్ యూ. ఇలా పట్టుకుంటే చాలుగా. మీ ఇష్టం, మీ కంఫర్ట్ లెవెల్స్. ఓకే, అంతేనా? ఏ మొత్తం షేవ్ చేయాలా? జస్ట్ దీని మీద బొచ్చేది షేవ్ చేయడానికి? అందుకే అది లేకుండా మీరు ఎలా చేస్తారు అనేది కదా టాస్క్. ఓకే, నా బతుకి నా గడ్డం కూడా ఎప్పుడు ఇలా గీక్కున్న పరిస్థితి రాలే. అక్కడ ఏది అసలు అది ఫామ్ అనేది కనిపించకూడదు. చాలా గ్లాస్ ఏమన్నా దీంతో కడిగిసి పోసేస్తా. నో 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 మరి అలా వద్దండి, మరి టాస్కే అసలు దాని మీద వైట్ కలర్, అది అసలు అందుకే రేజర్ కొద్దని అవడం వాడింది ఇచ్చాడా? న్యూ ఓపెన్ చేసి. ఓకే, డౌట్ వచ్చింది, అనవసరంగా ఎంత స్ప్రే చేశారు. తర్వాత మొగాళ్ళం వాష్ చేసుకుంటాం, ఎక్కువ తీయం. గడ్డం మొఖం వాష్ చేసుకుంటాం అని. దీని ఏం చేయమంటారు? పక్కకు పెట్టాను. ఇంకో క్వశ్చన్, కాల్ యువర్ ఎక్స్ అండ్ టెల్ దెమ్ దట్ యు వాంట్ టు గెట్ బ్యాక్ టుగెదరా. yes I want. ఎవరు లేరు ఎక్స్? నేను పెళ్ళిన వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు కలుద్దాం అంటే నాకు అర్థం కాదు, అసహ్యంగా ఉంటది. ఆవిడ ఒప్పున లాన్ ఒప్పుకోడు. ఆర్ డ్రింక్ 3 షార్ట్స్. క్వశ్చన్ కి సమాధానం లేదు ఇక్కడ, వేస్ట్. ఈ క్వశ్చన్ క్యాన్సిల్. ఓకే, 3 shots. క్వశ్చన్ క్యాన్సిల్. నో 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 ఎందుకు క్వశ్చన్ క్యాన్సిల్? తను మ్యారీడ్ అయింది కదా. గర్ల్ ఫ్రెండ్ లేరు కదా. సో మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు చేయలేరు కదా. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు కాలేజ్ చేయలేరు కదా. సరే, ఓకే. సరే, మీకోసం ఎక్స్క్యూజ్ చేశాను. ఏంటిది? చాలా అమ్మయ్యా, ఒకటి చాలు కదా. ఒకటి చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మిగతా తర్వాత చాలా ఉన్నాయి. సెండ్ ఎనీ 5 friends ఆఫ్ యోర్స్ ఎ వీడియో ఆఫ్ సేయింగ్ ఐ లవ్ వైల్డ్ సెక్సా. చెప్పకలే, మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఓకే, క్యాన్సిల్. అది మాకు తెలీదు, మీరు పంపించాలి అంతే. ఇది మరీ బాగుంది. ఎస్, మీరు అది చేసి పంపించాలి ఫ్రెండ్స్ కి. సరే, ఓకే. ఐ లవ్ వైల్డ్ సెక్స్. ఆడియో కట్ చేసి పంపించచ్చా ప్లీజ్? సెండ్ టు 5.
నెక్స్ట్ డూ 30 seconds ప్లాంక్ ఆర్ డ్రింక్ 3 shots. ప్లాంక్. రెడీ. ఇప్పుడు మొత్తం జ్యూస్ తాగినంత క్యాలరీస్ లో పోద్ది తెలుసా? క్యాలరీస్ లో పోయేటట్లే, కక్కుతో వచ్చేటట్టు ఉంది. అక్కడ ఏ అని ఉంది, ఏంటి, ఎవరు? అది ప్లేయింగ్ కార్డ్ సింబల్. ఓ మై గాడ్, అంటే మీరు కార్డ్స్ ఆడతారనమాట. కార్డ్స్ ఆడను, కార్డ్స్ తో మ్యాజిక్ చేస్తాను. ఈ టైంలో అవసరమా? ఓకే, ఇప్పుడు చేతి మీద ఉన్న టాటూ ఏంటండి? మీ రైట్ లేచాక చూపిస్తా, లైన్ లో ఉన్నాను. ఓకే 30 డన్. డన్. ఓకే. సో ఏదైనా ఒక మ్యాజిక్, అంటే ఫైనల్ గా ఒక మ్యాజిక్ చేసేసి క్లోజ్ చేసేది. ఓకే మ్యాజిక్. సో దేంతో ఏం మ్యాజిక్ చేస్తారో నాకు నిజంగానే నేను వావ్ అనాలి. మీరు రింగ్ ఒకటి ఇవ్వండి, ఏది కాస్ట్లీ అది ఇవ్వండి మ్యాజిక్ చేయడానికి. సో రింగ్ ని జాగ్రత్తగా చూడండి. సో రింగ్ తీసుకున్నా. వన్ మోర్ ప్లీజ్. ఒకసారి చేస్తాను అమ్మా. ఇంకొకటి చేద్దాం. సో ఒక లిప్స్టిక్ ఉంటే ఇవ్వండి. సో నా దగ్గర మీ లిప్స్టిక్ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తారంటే మీ హ్యాండ్ కొంచెం 2 hands ఇలా బయటికి ఇలా పెట్టండి. సో ఈ 2 handsలో మీరు రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా రాసేది? రైట్ హ్యాండరా? ఆల్రైట్. సో మీరు ఏ హ్యాండ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? కొంచెం దగ్గరికి వీలైతే. సో ఈ 2 handsని ఎప్పుడైతే ఇలా స్ట్రైట్గా పెట్టారో, పెట్టిన మరుక్షణం మీ హ్యాండ్స్లోకి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఓకే, బీయింగ్ ఏ మెజిషియన్ నేను కొంచెం ఎనర్జీ ఇస్తున్నాను. సో వాట్ యుల్ డూ ఇస్ యూ జస్ట్ క్లోజ్ యూర్ హ్యాండ్స్, బోత్ యూర్ హ్యాండ్స్ టైట్. సో మీరు రైట్ హ్యాండర్ అంటున్నారు కాబట్టి రైట్ హ్యాండ్ ఆబ్వియస్లీ మీ కంట్రోల్లో ఉంటుంది, లైక్ మీరు రాస్తారు అన్నీ ఉంటాయి కాబట్టి. సో విల్ డూ వన్ థింగ్ దట్. ఓకే, సో హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది కిందకి పెట్టేసేయండి. జస్ట్ బీ స్ట్రైట్. నా మీ లిప్స్టిక్ని నేను తీస్తున్నాను. ఓకే, మేక్ ష్యూర్. సో ఈ లిప్స్టిక్ని మీ కళ్ళ ముందే, సో పైన ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్ మై హ్యాండ్స్. సో పైన ఒక డాట్ పెడుతున్నా. ఓకే డన్. నౌ వాచ్. సో ఈ పైన పెట్టిన మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని మీ కళ్ళ ముందే చెరిపేశాను కదా. నౌ వాచ్. ఓపెన్ యూర్ హ్యాండ్ అండ్ సీ. శ్రీకర్ గారు, ఇది ఎలా పాస్? రెడీ రెడీ. నెక్స్ట్. సో దిస్ ఈజ్ నార్మల్ టిష్యూ. సో చాలా సింపుల్ ట్రిక్, చాలా అంటే లిటరల్గా చిన్నప్పుడు చేసే ట్రిక్ అనమాట ఇది. చాలా బాగుంటుంది, ఫన్నీ ట్రిక్. సో ఈ టిష్యూని సెంటర్లో పట్టుకొని ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ రౌండ్. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా చుట్టేశాను కదా. సో మీకు ఇక్కడ పైన ఏమైనా కనిపిస్తుందా? ఓన్లీ టిష్యూ ఉంది కదా. సో జస్ట్ వాచ్. నా హెయిర్ అంటే కొంచెం చిన్నది కాబట్టి ఐల్ డూ వన్ థింగ్. ఐల్ జస్ట్ టేక్ ఎ హెయిర్. కెన్ యూ సీ దిస్? కనిపించట్లేదా? బట్ వాచ్. సో ఈ హెయిర్ని జాగ్రత్తగా అక్కడ హెయిర్ లేదు కదా, చూడండి. ఓకే, సో మీ హెయిర్ని దానికి ముడి వేశాను, బట్ ఆ హెయిర్ మీకు కనిపించదు, నాకు మాత్రమే కనిపిస్తుంది. అండ్ మీ పొడుగు హెయిర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చింది. హెయిర్ ఇట్ ఈస్. కనిపిస్తుందా లేదా? పక్కా. కారణం చూడండి, ఈ హెయిర్ని ఇలా మూవ్ చేస్తే అది ఇలా మూవ్ అవుతుంది. సి సో సింపుల్. ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేసేవాడు అనమాట. సో అదే ఎక్స్ప్రెషన్ మీ ఫేస్లో కనిపించడం కోసం చేశాను ఈ ట్రిక్. సో జస్ట్ వాచ్. సో హ్యావ్ ఎ టిష్యూ పేపర్. సో ఈ టిష్యూ పేపర్ బాల్ని మీ కళ్ళ ముందే ఈ చేతిలో పెట్టా. ఓకే, జస్ట్ వాచ్. డన్. సూపర్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మంచి టాలెంట్ ఉంది మీలో. చాలా ఉన్నాయి, దాచాం. ఇంకా ఉన్నాయా? ఇప్పుడు కాదండి, నెక్స్ట్. ఎస్, అండ్ ఇట్ వాజ్ నైస్ 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 టాకింగ్ టు యూ. అండ్ ఇంకా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆంటీ ఫ్యాన్స్ తరపు నుంచి, అమ్మాయిల ఫ్యాన్స్ తరపు నుంచి, ముఖ్యంగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి హార్ట్ఫుల్గా మేము కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I love Dark Fantasy Show with Manjusha.